రాయ్ రండ్రా అన్న రో తప్పేంది బొరక వేసేంట్రా రండి. అలాగేనా? నా మీద దబాయిస్తావా? రాయ్ ఎవరైనా చూస్తే అనుమానం వస్తుంది, మీరు ముందెళ్ళిపోండి. పోండి పోండి. హలో వంశీ గారు. హాయ్. ఏంటి రాజు, ఏంటి గొడవ? ఎవడో షాప్ ముందు కార్ పార్క్ చేసి తీయమంటే గొడవ చేస్తున్నాడు సార్. ఏమైనా ప్రాబ్లం అయిందా? అందరం కలిసి పంపించేశారు సార్. మీరేంటి సార్ ఇలా వచ్చారు? సరుకుల కోసం కాదులే, ఫ్రెండ్ వస్తా అన్నాడు, అందుకోసం వెయిట్ చేస్తున్నాను. అవునా? లోపలికి వచ్చి కూర్చోండి సార్, మీ ఫ్రెండ్ వచ్చాక వెళ్తురు కానీ. థ్యాంక్స్ తమ్ముడు. థ్యాంక్స్. ఓకే థ్యాంక్స్ అండి. రైట్ రైట్. రండి సార్. ఏమైంది? ఏమైందండి? కళ్ళు తిరిగి పడిపోయింది సార్. ఎండలు బాగా ఉన్నాయి కదా. కొంచెం ఎలక్ట్రోల్ వాటర్ తాగించండి. లేదు సార్, పక్కనే హాస్పిటల్ ఉంది, తీసుకువెళ్తాను. అలాగే, త్వరగా తీసుకెళ్ళండి. రాజ్ నా బంగారం వసు. రై అవునా, మమ్మల్ని కూడా ఎక్కమంటావా? మొహం పగిలిపోద్ది. నేను ముందు వెళ్తాను, మీరైనా క్యాబ్లో రండి. అరే కొంచెం స్పేస్ ఇవ్వండి నాకు. ఎలాడే? అలాగే అన్న. వసుని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నానే, క్యాచ్ చేసాడు ఏటాడు?
ఎక్కడికి తీసుకెళ్తున్నావు? బ్రో దుబాయ్కి. మామూలు దందాలే అనుకున్నాను. నువ్వు ఇలాంటి చిల్లర పనులు కూడా చేస్తున్నావా? ఏయ్, ఏమైంది వంశీ? వీడు మన కార్ని ఎత్తుకెళ్ళిపోవాలని చూస్తున్నాడు. ఆ? You mean కార్ గురించి మాట్లాడుతున్నారా మీరు? మరి దేని గురించి అనుకున్నావు? అయినా నా కార్ ఎందుకు తీసుకెళ్ళిపోవాలనుకున్నావు? నో, ఇట్స్ మైన్. పగిలిపోతాను. కళ్ళు కనపట్లేదా? ఓయ్, నేనంత గుడ్డోండి అనుకుంటున్నావా? నా కార్ ఇది. కొడతామేంటి? ఇప్పుడు చెప్పు, నీ కారా? కొంచెం వెనక్కి జరుగు. ఆ, ఆ, ఏంటి? అన్నా పొరపాటు అయిపోయింది. మన కారు అక్కడుంది. ముందే చెప్పరా? ఏయ్, సొల్లాపి సారీ చెప్పు. సారీ బాస్, నా కారు నీ కారు రెండు సేమ్ కలర్లో ఉండాలని కన్ఫ్యూజ్ అయ్యాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మన ఇద్దరం కారు మార్చుకుందామా? నాకు ఈ కారు బాగా నచ్చింది. అయ్యయ్యో, వాట్? సేమ్ కార్లేగా, నచ్చడం ఏంటి? అర్థం చేసుకో. అన్ని విషయాలు అంత క్లియర్గా చెప్పుకోలేం. ఏయ్, ఓవర్ చేయకరా. అయినా కార్లో ఉన్న ట్రాన్స్పోర్ట్ చేస్తున్నావా? అబ్బే చిచ్చి, మన ట్రాన్స్పోర్ట్ అంతా షిప్పుల్లో ఫ్లైట్లో. నీకు తెలుసుగా. చిల్లర వేషాలు ఇస్తే నలిపేస్తాను. మరి మన నోరు ముగ్గిరా. వాళ్ళ కారు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. మనం అడిగాం, వాళ్ళు ఏమని అన్నారు. మనం ఏం చేయాలో అదే చేద్దాం. ఆ? ఇంకేం చేస్తావు? ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళిపోతాం. వంశీ వదిలే, మనం వెళ్దాం పద. రేయ్, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ కనబడితే మామూలుగా ఉండదు. ఆ, వంశీ వెళ్దాం పద. పదరా. రా పక్క జరుగు. ఉంటాను. అన్నా ముందు నా కారు వెళ్ళిపోతుందన్నా. సేమ్ కలర్ కదా, వాడెందుకు తీసుకొచ్చాడు? నేనేం చేస్తానన్నా? ఐ హట్రా. రే, వాడు వెళ్ళిపోతున్నాడు రా. ఫాలో చేయాలి. పదంట్రా, నా డార్లింగ్ వెళ్ళిపోతా. పదరా. వసో వసో, వెళ్ళిపోతున్నారా? నా డార్లింగ్ వెళ్ళిపోతుంది. ఎటు వెళ్ళిపోయిడ్రా? ఏమో అన్నా. పోయారా? ఎటెళ్ళు ఉంటారన్నా? నాకు చెప్పెళ్ళారు మరి. ఎటు
వెళ్ళి ఉంటారు రైల్లో. అరే ఆడేమో ఇంటికి వెళ్ళి ఉంటాడంటవా? మన వాళ్ళు ఎక్కడ మరి? ఆ, ఏ ఆ, ఈ ఫైల్స్ లో కరెక్షన్స్ ఉంటే ఫైల్స్ ఉండాలి కదా దగ్గర. ఈ అమ్మాయి ఎందుకుంది? ఏయ్, మేడం. ఇంకెప్పుడు ఇలా రాకు. ఓకే మేడం. వెళ్ళు. అలైకే గారు, అలైకే గారు ఇక్కడున్నారా? లేరేమో, వాష్రూమ్ లో ఉన్నారేమో అనుకున్నాను. అక్కడికి వచ్చి తలుపు తట్టి మిమ్మల్ని సైలెంట్ గా పిలుద్దాం అనుకున్నాను. అదేంటి, నేను జోక్ వేశానని నాకు నేనే ఫీల్ అయి నవ్వాను కానీ ఇందులో హాస్యం లేదా ఏంటి? అలేకే గారు, ఎందుకలా మొహం మార్చుకుని ఉన్నారు? వ్రతం చేయడానికి మనం బయలుదేరాలి కదా. లేవండి, లేవరే. ఏంటి అలక? ఎందుకిలా? ఓ, మా నాన్నమ్మన్న మాటలకి మీరు మూతి బిగించుకున్నారని అర్థమైందిలేండి. మరి గదిలో ఉంటే అలాగే అంటారు కదా. పదండి, ఆలస్యం అవుతుంది. అయితే ఏమైందిలేండి, నన్ను రావద్దని చెప్పారు, మీరు వినలేదా? ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాల్సిన దాన్ని అలా అంటే గుండె కోసి నూనెలో ఫ్రై చేసినట్టు ఉండదా? బా, గుడికెళ్లే ముందు నాన్ వెజ్ మాటలు ఎందుకు? పెద్దల మాట చద్ది మూట అనుకోవాలి. త్వరగా వెళ్ళి వ్రతం చేసుకుని వద్దాం రండి. వెళ్ళకపోతే ప్రతిఫలం దక్కదని పంతులు గారు మరీ మరీ చెప్పారు, గుర్తుందా? బాధపడుతూ అడుగులు వేయటం ఎంత భారమో మీకు తెలీదు. మీరు ధైర్యం చేసి మీ అమ్మతో చెప్పలేరు, మీ నాన్నమ్మంటే హడలిపోతారు. అలాంటప్పుడు ఎన్ని వ్రతాలు హోమాలు చేసినా లాభం ఏముంది? ఇప్పుడేమంటారు? ఇక్కడితో మనం డ్రాప్ అయిపోతే మంచిదనిపిస్తుంది. డ్రాప్ అవడానికి మనం ఏమైనా గేమ్స్ లో పార్టిసిపేట్ చేసామా ఏంటి? చెప్పండి. ఇది ప్రేమ, కన్నడలో ప్రీతి, తమిళంలో కాదల్, ఇంగ్లీష్లో లవ్, హిందీలో ఇష్క్. నాచకుండా చెప్పండి. మన ప్రేమకి మంగళహారతి పాడకండి అలెక్కే గారు. హైట్ ఉన్నవాడిని కానీ ఘాటుకుండా ఉన్నవాడిని కాదు. అర్థం చేసుకోగలరని మనవి. ఆ అయ్యో, ఆ. ఏమైంది? ఆ, నన్ను కళ్ళలో పెట్టుకొని చూసుకోవాల్సిన మీ కళ్ళకి ఏమైందని నలుపుకుంటున్నారు? ఆ, కళ్ళల్లో దుమ్ము పడింది అనుకుంటాను. కళ్ళద్దాలు అడ్డుగా ఉన్నాయి కదా. అవును, అది దుమ్ము కాదని ప్రేమ కమ్మిన బాధన అర్థమైంది. మీరు బాధపడితే నేను తట్టుకోలేను ఆనంద్ గారు. గుడికి వెళ్దాం పదండి. అయితే మళ్ళీ మీరు ట్రాక్ లో పడినట్టేనా? మీ మాయలో పడ్డాక ఎక్కడ పడితే ఏంటి, పదండి. ఎక్కడికే బట్టల కవర్లు తీసుకొని వెళ్తున్నారు? ఆ, గుడికి వెళ్ళొస్తాం నాన్నమ్మ. నా మాట వింటే పంతులు గారిని ఇక్కడికే పిలిపించి పెళ్లి చేయుదురు కదా. నానమ్మ, ఎందుకు అలా ఊహించుకుంటావు? గుడికి వెళ్ళి రావటం కూడా తప్పేనా? నీ వాలకం చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది అలేఖ్య. అలైకే గారు, బామ్మగారికి నచ్చ చెప్పి విదిలించుకుని మీరు వచ్చేయండి.
నేను బయట ఉంటాను. ఓ, హ్మ్. చూసావా ఆయన కూడా విసుగు తెప్పించావు. నువ్వు గుడ్డిగా నమ్మితే వాంతులు తెప్పిస్తారే మగాళ్ళు. అద్దాలు పెట్టుకున్నాడని అమాయకుడు అనుకునేవు. ఆయన అలాంటి వారు కాదులే నాన్నమ్మా. నీ మొహం అరిటాకే కదని ఆరేసుకుంటే చిరిగిపోదా? దేన్ని ఎలా వాడాలో నేర్చుకో. ముఖ్యంగా బుర్రని జాగ్రత్తగా వాడు. రాత్రంతా ఎక్కడున్నావో ఏంటో అడిగితేనేమో అలుగుతావు. జరగరాందేమైనా జరిగితే నీకు తోడుగా నేనేడవని చెప్తున్నా. నువ్వు అనుకున్నదేది జరగదు నాన్నమ్మా. అనవసరంగా నోరు పారేసుకోకు. నువ్వు తప్పుకుంటే నేను వెళ్తాను. పోనీ నన్ను గుడికి రమ్మంటావా? అస్సలు వద్దు. నువ్వు మా మీద దృష్టి పెట్టకుండా నువ్వు చేయాల్సిన పనులు చేసుకో. ఒసేవ్ నిజం చెప్పవే. ఇది పోగొట్టుకున్నాక ఏడుస్తుంది. నాకు తెలీదా? ఆనంద్ గారు పదండి వెళ్దాం. మీరు కూర్చోండి. ఉమ్. చెప్పరా ఏంటి కబుర్లు? ఏదో అర్జెంటుగా మాట్లాడాలను. అది వంశీ, నన్ను తప్పుగా అనుకోవద్దు. ఏంట్రా? మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దే. ఏ చెప్పు బే. అక్కడ చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించిందిరా. విషయం ఏంటో చెప్పరా. కొంచెం అర్జెంటుగా ఒక 25 lakhs కావాలరా. ఈ విషయం చెప్పడానికి ఇక్కడ దాకా రావాలా? ఫోన్లో చెప్తే పంపించేవాడు కదా. అంటే పర్సనల్గా కలిసి చెప్తే ప్రాబ్లం అర్థం చేసుకుంటావు అనిపించింది. ఫ్రెండ్షిప్ లాంటి ఫార్మాలిటీస్ మొహమాటాలు పెట్టుకోకూడదురా. థ్యాంక్స్ రా. నేను నక్షత్ర వెకేషన్కి వెళ్దాం అనుకున్నాం. నో ప్రాబ్లంలే. అందుబాటులో లేకపోయినా డబ్బులు నీ దగ్గరకు వచ్చి ఇస్తారులే. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటివే వద్దన్నాను. ఓకేనా? సరే, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు? వికారాబాద్ ఫారెస్ట్లో రిసార్ట్ ఉంది కదా, అక్కడికే. అక్కడే ఉంటుంది, పైగా సమ్మర్. ఏమరా ఈ మధ్యకాలంలో నేను వెళ్ళలేదు. చూద్దాం. వంశీ, నేను ఒక ప్లేస్ బుక్ చేస్తాను, మీరిద్దరు వెళ్ళండి. ఇండియాలో ఇటువంటి ప్లేస్ కూడా ఉందా అని నువ్వే ఆశ్చర్యపోతావు. అవునా? అంత ఎగ్జైటింగ్గా ఉంటుందా? యా, నో సౌండ్స్, నో అదర్ పర్సన్స్. బట్ మీకు కావాల్సినవన్నీ అక్కడ అందుబాటులో ఉంటాయి. ఇట్స్ ఎ డోంట్ డిస్టర్బ్ జోన్. వావ్, చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఇది. అలాంటి ప్లేసే కావాలరా. వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ ఉందా? త్వరగా బుక్ చేయి. 1 second. హలో, నేను కిషోర్ మాట్లాడుతున్నాను. మా ఫ్రెండ్ వంశీ వాళ్ళ మరదలు వస్తారు. ఎస్ ఎస్ ఎస్, అక్కడే బుక్ చేయాలి. షూర్ షూర్ షూర్, నేను మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎన్ని రోజుల వంశీ, ఎన్ని రోజులు రా? ఇంకా డిసైడ్ చేయలేదురా. సరే, వాళ్ళు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నేను చూసుకుంటాను. ఓకేనా? యా వంశీ, బుక్ చేసేసాను రా. సూపర్ బ్రా. హ్యాపీగా వెళ్ళి స్వీట్ మెమరీస్తో తిరిగి రండి. ఇది నేను మీకు ఇచ్చే గిఫ్ట్ అనుకోండి. కొద్దిసేపట్లో నీకు లొకేషన్ అడ్రస్ వస్తుంది. ఓకే? షూర్. ఇంకేంట్రా కబుర్లు? హ్యాపీగా వెళ్ళి స్వీట్ మెమరీస్తో తిరిగి రండి. ఇది నేను మీకు ఇచ్చే గిఫ్ట్ అనుకోండి. కొద్దిసేపట్లో నీకు లొకేషన్ అడ్రస్ వస్తుంది. ఓకే? షూర్. ఇంకేంట్రా కబుర్లు? ఇంకేం లేవురా. మనీ ప్రాబ్లం గురించి టెన్షన్ పడుతున్నాను. నువ్వు అది కూడా క్లియర్ చేసేస్తావు. ఇంకా ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఆల్ హ్యాపీస్. ఎనీవేస్, థ్యాంక్ యూ రా. వంశీ, కొంచెం ముందు లెఫ్ట్ సైడ్ ఆపో. నాకు ఒక చిన్న వర్క్ ఉంది, అది చూసుకుని బయలుదేరుతాను. ఓకే.
బాయ్ రా బాయ్